ఆటలు కాదు, మన జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిస్తాయని తెలియజేస్తున్నారు. ఈరోజు క్రీడలు, ఆటలు ఇవి మనను శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా ఈరోజు ఉపయోగపడతాయని తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు జీవితంలో క్రమశిక్షణ మరియు నీతి, నిజాయితీ, నిబద్ధత, లక్ష్య సాధన, దృఢమైన సంకల్ప బలం ఇలాంటి అనేక క్యారెక్టర్స్, అనేక లక్షణాలు ఈ క్రీడల వల్ల కూడా మనం నేర్చుకోవచ్చని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు పేదల ఉన్నవారా అని కాదు, బలమైన లక్ష్యంతో దృఢ సంకల్పంతో మనం ఏదైనా సాధించవచ్చని మనం ముందుకు రావాలని, ఈ యొక్క ఆటలలో ఓడినంత మాత్రాన నిరుత్సాహపడమో నిరాశ చెందడమో కాదు, మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు సాగుతూ ఈరోజు మనం దేన్నైనా సాధించాలని, ఈరోజు మనం దేశాన్ని కానీ రాష్ట్రంలో చూస్తూ ఎంతోమంది పేదోళ్ళే ఈరోజు గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారు ఉన్నారని, ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా అద్భుతంగా కార్పొరేట్ స్కూల్స్కి నీట్గా ఈరోజు ప్రిపేర్ చేస్తున్న పరిస్థితి కూడా మనందరికీ తెలిసిందే. అందుకే దృఢమైన సంకల్ప బలంతో, దృఢమైన లక్ష్య సాధనతో మనం ప్రతి ఒక్కరం ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగి గొప్పవారిగా తీర్చిదిద్ది మీ తల్లిదండ్రులకు మరియు మీకు విద్య నేర్పిన గురువులకు మీరు పేరు తీసుకొచ్చే విధంగా ముందుకు సాగాలని తెలియజేస్తున్నాను. ఆనాడు మనందరికీ తెలిసిందే, విద్య వల్ల జ్ఞానం వస్తుంది, విద్య వల్ల అపార జ్ఞాన సంపద రావచ్చు, కానీ క్రీడల ద్వారా కూడా అనేక రకాలుగా మనకు సంపదలు వస్తాయని తెలియజేస్తూ ఉన్నాను. మనిషి వికాసానికి కూడా ఈరోజు చాలా ఇంపార్టెంట్ అని తెలియజేస్తున్నాను. నిజంగా నేను దీంట్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను. దీన్ని ఆదర్శంగా తీసుకొని మరియు మిగతా మండలాలలో ఉన్న స్కూల్స్ కూడా క్రీడలకు ప్రాముఖ్యత ఇవ్వాలని, విద్యతో పాటు క్రీడల ప్రాముఖ్యతను పెంపొందించే విధంగా ఆదర్శవంతంగా అనేక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేయాలని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.